ఏదైతే నిజామాబాద్‌లో చోటు చేసుకున్నటువంటి ఘటన, ఆటో డ్రైవర్ తన భార్యని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో, ఎప్పుడైతే తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సెస్ ఆడవాళ్ళు అందరికీ ఫ్రీ బస్ ప్రవేశపెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లంతా నష్టపోయారు అని చెప్పేసని మనం ఇదివరకే చూస్తున్నాం. మనతో పాటు చాలామంది మాత్రం మాట్లాడడం కూడా జరిగింది. సో, ప్రస్తుతం దీని గురించి మనతో పాటు మాట్లాడడానికైతే ఆటో యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ మారయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఘటన గురించి. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నా మేడం. రైట్ సార్, చెప్పండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఘటన ఏదైతే ఉందో నిజామాబాద్లో చోటు చేసుకున్న ఘటన, సో దాని గురించి మీరు ఏం చెప్తారు అసలు? ముందుగా ఇప్పటి వరకు చాలా జరిగినాయి. నిన్న జరిగినటువంటిది అయితే ఈ చావు కారణం ప్రధానంగా మీ మీడియా ద్వారా మీ మీడియా ప్రేక్షకులు చూసే వాళ్ళకి చెప్తున్నా, ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. 12వ తారీఖు రోజు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మహిళా సభలో బస్సుతో తొక్కిస్తేనే వాయిస్ ఇచ్చి బెదిరించినట్టు మాట్లాడిండో దానికి ఆందోళన చెందే ఇలా చనిపోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నాళ్ళు మేము ఇన్ని ఉద్యమాలు చేసినా ఎంతసేపు మాకు మద్దతు ఇచ్చిన పార్టీలను తిట్టడం తప్ప అసలు అధికారికంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో వీళ్ళకి ఏం న్యాయం చేస్తే మరి ఈ చావులు తగ్గుతాయి అని ఆలోచించలే. నిజానికి మాకు కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, ఇతర సంఘాలు మద్దతు ఇచ్చి మా చావులను ఆపగలిగినాయి. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు స్వయంగా మేము అమలు చెయ్యం, మీకేం చెయ్యం, మీరు ఏం చేస్తారో చేసుకోండి, అడ్డొస్తే బస్సుతో దొక్కిస్తా ఆటో డ్రైవర్లని స్వయాన ముఖ్యమంత్రి గారే అంటే అమ్మ ఇక మాకేం కాదు, ఇక మాకేం చెయ్యడు, మాకు చావు తప్ప వేరే శరణ్యం లేదనే భావనలోకి వెళ్ళి ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిరు. ఇలాంటి దుస్థితి, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో రాలే. ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోయే పరిస్థితి, తన భార్యను చంపి, ఎంత దారుణం అండి. సో దేశ చరిత్రలో అనేకమైన ఆత్మహత్యలు అనేకమైన రూపాల్లో జరిగినవి చూసినాం. రైతు ఆత్మహత్యలు చూసినాం, ఉద్యమకారులు చూసినాం. కానీ ఒక ఆటో డ్రైవరు తన చావు కాకుండా నేను చచ్చిపోతే నా భార్య ఎక్కడ ఆగమైతే రోడ్డు పడుతుంది, తన భార్యను చంపుకొని తన చచ్చిందంటే, ఇంత దిగజారి ఇంత బాధపడ్డ పరిస్థితి వచ్చిందంటే మరి అలా ముఖ్యమంత్రి గారు అసలు ఏం ఆలోచిస్తున్నాం మాకు అర్థమవుతలేదు. అంటే ఒక ప్రాణం పోతే మీరు స్వయాన ముఖ్యమంత్రిగా మళ్ళీ రాజకీయాలు మాట్లాడితే ఆటో లీడర్ అయ్యి కూడా రాజకీయం మాట్లాడి అంటారు. మరి రాజకీయమే ఇది. మీరు దీనికి ముందు ఒక వారం రోజుల ముందు కొడంగల్ సభలో పెట్టి మా ప్రభుత్వాన్ని కూల్చాలని ఇతర పార్టీలు ఆలోచన చేస్తున్నాయి, మేము మానవ బాంబులు అయితే పేల్తామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు ఒక హోదాలో ఉన్న మంచి అనకూడని మాట అన్నాడు. మరి మా ప్రాణాలు పోతున్నాయి, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి ఆటో డ్రైవర్లుగా మరి మేము కూడా మానవ బాంబులై మరి ఎవరి మీదకి పోవాలనో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మేము మా తోటి ఆటో డ్రైవర్లకు కూడా మేము పిలుపునిస్తున్నాం, ఈ చావుతోని ఆగిపోవాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది వెలుగులో రాక ఉన్నారు. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు కావాలని చచ్చిపోయారు, వాళ్ళకి అప్పులే చచ్చిపోయినాయి, వీళ్ళు పోయి పరామర్శించి దాన్ని హైలైట్ చేస్తున్నారు అని చెప్పి ఇట్లా కూడా కొంత బదనాం చేశారు. కాబట్టి ఈ ఆటో డ్రైవర్ల చావుకు ప్రధాన కారకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నేను పదే పదే చెప్తున్నా. రైట్. గతంలో అంటే పోయిన నెల ఏదైతే ఫిబ్రవరి 16వ తారీఖున ఆటో యూనియన్ మొత్తం కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నామని అన్నారు. ఆ ధర్నా తర్వాత ఏమైనా ప్రభుత్వం స్పందించడం జరిగిందా? మేము అదే చెప్తున్నాం మేడం. ధర్నా కంటే ముందు ఒకసారి పిలిపించిండు రవాణా శాఖ మంత్రి గారు, తూతూ మంత్రంగా మాట్లాడిండు, వెళ్ళిపోయిండు, ఏం క్లారిటీ లేదు. తర్వాత మాకు నివేదిక ఇవ్వండి, అసలు నిజంగా నష్టం జరుగుతుందా, ఏం జరుగుతుందో అంటే నేను స్వయాన రవాణా శాఖ మంత్రి ఇంటికి వెళ్ళి, అంటే ఇతర సంఘాలు ఇచ్చినాయి, నేను పూర్తి స్థాయిలో అంటే మీరు ఉద్యమం బాగా చేసినా మీరే ఎక్కువ చేస్తున్నారు, మీకు బీఆర్ఎస్ పార్టీ మీ సంఘానికి మద్దతు వచ్చింది, వాళ్ళు రెచ్చగొడత చేస్తున్నారు. రెచ్చగొడత ఎవరు ఉద్యమాలు చేయరు సార్, నిజంగా నష్టం జరుగుతుంది, మాకు మేము నివేదిక ఇస్తామని నివేదిక ఇచ్చినాం, మాకు కొంచెం సమయం ఇవ్వండి, మీకు ఏం చేయాలనేది మాకు ఆలోచన దొరకలేదు, మా కన్సల్ట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి వెళ్ళు అంటే కూడా నేను వెళ్ళినా, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా, అన్ని చోట్ల వాళ్ళ డిపార్ట్మెంట్తో మాట్లాడినా, వాళ్ళకు ఒక క్లారిటీ లేదు ఏం చేయాలనేది. కానీ మేము చూసినాం, ఇంకా ఏం చేస్తున్నారో అని చూసినాం, ఇప్పటిదాకా ఏం చేయలే. మొన్న ఒక 4-5 రోజుల క్రితం కూడా పిలిచి మాట్లాడతా, మీకు ఏదో ఒకటి చేస్తా అని చెప్పాను, కానీ ఇప్పటిదాకా ఏం చేయలే. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అనేక సభలల్లో ఈ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి సందర్భం వచ్చినప్పుడల్లా రెచ్చగొచ్చినట్టు మాట్లాడుతుండో ఆ భయంతో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి
ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు. చెయ్యని ఎడల మళ్ళీ మేము మొదటగా ఉద్యమానికి పోతాం. ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున ఎండగడతాం. రేపు జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళ ఎంపీ అభ్యర్థులను ఓడగొట్టి తీరుతాం. మేము ఓట్ల ద్వారానే తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. రైట్. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో నిజామాబాద్లో వాళ్ళు, సో వాళ్ళకి మీ యూనియన్ తరఫున ఏమైనా కల్పిస్తారా? వాళ్ళ పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారు కాబట్టి. మేము నిజామాబాదు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లతోని ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఏదైతే నిన్న వాయిస్ రికార్డు సీనన్న నేను చనిపోతున్న నా కొడుకు ఏదైనా సాయం చేయని చెప్పి కోరుకున్నాడో అతను ఆ జిల్లా వాసి, ఆ శ్రీనివాస్ అంటే వాళ్ళ అడ్డ, చనిపోయిన స్వామి వాళ్ళ అడ్డ, అతని ద్వారా నేను కొంత చేస్తా. ప్రభుత్వానికి కూడా మన ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఆటో యూనియన్లుగా 30 లక్షల రూపాయలు ఏదైతే ఇప్పుడు చనిపోయిన కొడుకు మల్లికార్జున అనే పిల్లలు ఎంట్రీ చేస్తున్నాడు, ఆ బాబుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే తన చదువుకు ఉపయోగపడుతుంది. మేము ఆటో డ్రైవర్లుగా ఆ జిల్లా మొత్తం మేము మా వంతుగా మేము చందాలు చేసుకొని కూడా ఆ కుటుంబానికి సహకరిస్తాం. ప్రభుత్వం స్పందించిన ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇంకా ఇలాగే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణలో ఏం చేస్తారు? ఇప్పటి వరకు మేము అనేక డిమాండ్లతోని మేము ఆత్మహత్యలను ఆపగలిగినాం. మా ఉద్యమం ద్వారా మేము చేసినటువంటి అనేక మీటింగ్ల ద్వారా ఆటో డ్రైవర్లను ఆందోళన చెందొద్దని చెప్పి ఫైనాన్సర్ల మీద ఒత్తిడి చేసినాం. ఫైనాన్సర్లు కూడా వీళ్ళు దందలైతలో ఒత్తిడి చేయకని చెప్పి అనేక మందితో రోజు నా దగ్గరికి అనేక మంది నిన్న వరంగల్కి వచ్చారు. వరంగల్ ఒక పద్మప్రియ ఫైనాన్స్ ఆటో గుంజుకొచ్చి ఇక్కడే హైదరాబాద్ నాంపల్లిలో సీజ్ చేసి పెట్టుకుండు. 30,000 అతను ఇవ్వాల్సిన బండికి 3 లక్షల బండిని గుంజుకొని పెట్టుకుండు. నేను చనిపోతాను ఫోన్ చేసి వదిరా బాబు నేను మాట్లాడతాను. ఇట్లాంటి మా యూనియన్ ద్వారా కొంత ఆపగలిగినాం. కానీ ప్రభుత్వమే రెచ్చగొడుతుంది. ప్రభుత్వమే రెచ్చగొట్టడం వలన చనిపోతున్నారు. కాబట్టి మేము రేపటి నుండి మళ్ళీ యాక్షన్లో దిగుతాం. ఆటో డ్రైవర్లను ఏకం చేస్తాం. ఈ చనిపోయిన డ్రైవర్లు చనిపోవద్దు, ఇంకా అనేక మంది ఇబ్బంది పడుతున్న వాళ్లకు భరోసా కల్పిస్తాం. ప్రభుత్వం ఏదో ఒకటి చేసేంత వరకు ప్రభుత్వం మీద మేము ఉద్యమం చేపడతాం.